84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రియ స్నేహితులారా, దేవుని మందిరములో నివసించువారు ధన్యులు అంటే, నివసించడం అంటే అర్థం ఏంటంటే, దేవుని మందిరానికి మొదటి స్థానాన్ని ఇచ్చేవారు. ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారు. అనగా దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చేవారు ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని అవకాశాలొచ్చినా వారు దేవుని మందిరములోనే ఉంటారు. ఖచ్చితంగా ఆదివారము విశ్రాంతి దినము. ప్రథమ స్థానాన్ని నేను దేవునికిస్తున్నాను. నాకు దేవుడే ప్రథమం. దేవుని తర్వాతే ఎవరైనా, నా ఫ్యామిలీ అయినా, నా ఆదాయ వనరులైనా, ఎవ్వరైనా సరే, దేవుని తర్వాతే అని ఎవరైనా గర్వంగా ఈరోజు చెప్తే, వారు నోటి మాట చెప్తే అవ్వదు. చాలా స్పష్టంగా వారిలో కనిపించే ప్రధానమైన లక్షణం ఏంటంటే, ఆటంకాలొచ్చినా, అవకాశాలొచ్చినా వాటన్నిటినీ వదులుకొని ఖచ్చితంగా ఆదివారం దేవుని మందిరములోనే ఉంటారు. అలాగా మందిరములోనేటువంటి ఉండేవారిని దేవుడంటున్నాడు, వారు ధన్యులు. ధన్యులు అంటే ధన్యత అంటే ఏంటి అనంటే, ఇహలోకములోను శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతారు. పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు. అది దేవుని చేత ధన్యులు అని పరిగణించబడిన వారికి మాత్రమే ఇది సొంతం చేసుకోగలుగుతారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అట్టివారు అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. వారు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారు. ఎందుకంటే నిత్యము దేవుణ్ణి ఎవరు స్తుతిస్తారు అనంటే, సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు. మృతులు దేవుణ్ణి స్తుతించలేరు. బలహీనులు దేవుణ్ణి స్తుతించలేరు. రోగులు దేవుణ్ణి స్తుతించలేరు. ఈరోజు అప్పుల పాలైపోయిన వారు దేవుణ్ణి స్తుతించలేరు. సమస్యలతో ఒక దీన వ్యవస్థలోకి వెళ్ళిపోయిన వాళ్ళు దేవుణ్ణి స్తుతించలేరు. ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారు? ఎవరు దేవుణ్ణి గనపరుస్తారనంటే, మేలులు పొందుతున్న వారే, కార్యాలను పొందుతున్న వారే, ఆశీర్వాదాలను పొందుతున్న వారు మాత్రమే దేవుణ్ణి గనపరచగలుగుతారు. దేవుడంటున్నాడు, దేవుని మందిరమందు నివసించువారు. ఈరోజు ప్రథమ స్థానాన్ని నేను ప్రభువుకిస్తున్నాను. మొదటి స్థానమే దేవునిది అని చెప్పేటువంటి వారు ఎన్ని ఆటంకాలు, అభ్యంతరాలొచ్చినా, ఎన్ని అవకాశాలు, ఎన్ని రకాలుగా కలిసొచ్చే మార్గాలు కనబడినా, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనే ఉంటారు. దేవుని మందిరములో ఉంటారు. దేవుని పాదాల దగ్గరే గడుపుతారు. అలాంటి వారు దేవుని చేత ఆశీర్వదించబడతారు. అలాంటి వారు నిత్యము స్తుతిస్తానే ఉంటారు. నిత్యము వారు దేవుని యొద్ద నుంచి మేలులు పొందుతూనే ఉంటారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటారు. ఈరోజు నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, నువ్వు దేవుని స్తుతిస్తూనే ఉండాలి, ఘనపరుస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి, సంతోషిస్తూ ఉండాలి అంటే, నువ్వు దేవుని మందిరములో నివసించేటువంటి వానిగా ఉండాలి. దేవుని మందిరములో గడిపేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క ద్వారబంధం దగ్గర కనిపెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈరోజు నువ్వు అలాంటి వ్యక్తిగా ఉంటే ఆశీర్వాదాలన్నీ, దీవెనలన్నీ కూడా దేవుడు నీ సొంతం చేస్తాడు.